హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఆంధ్రమాత శాకాంబరీదేవి వరప్రసాదంగా పిలువబడే గోంగూరతో చిత్రాన్నం. ఈ గోంగూరతో ఎన్ని అద్భుతమైన వంటకాలండి. ఈ గోంగూరతో చిత్రాన్నాన్ని నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఫాలో అవ్వండి. అదరహో అనిపించే ఈ రుచి మీరు జన్మలో మర్చిపోలేరు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. చిత్రాన్నాన్ని మనం ఎన్నో రకాలుగా చూస్తుంటాం, కానీ ఈరోజు నేను ప్రజెంట్ చేసే రెసిపీ అదేనండి, గోంగూరతో చేసే చిత్రాన్నం. దీని స్టైలే వేరు, రుచి అమోఘం. రుచితో పాటు ఎన్నో రకాల పోషక విలువలను అందించే ఈ చిత్రాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, తాలింపు దినుసులు కొంచెం వేగంగానే కొద్దిగా పల్లీలు యాడ్ చేద్దాం. వెంటనే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, కనిపించకుండా రుచిని అందించే కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీడిపప్పులు, ఇక మిగతా దినుసులు యాడ్ చేద్దాం. రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు పసుపు, ఈ వేగిన తాలింపుకి కొంచెం ఇంగువను దట్టిద్దాం. కమ్మని సువాసన వచ్చే వరకు తాలింపుని బాగా వేగించండి. ఇప్పుడు మన శాకాంబరీదేవి వరప్రసాదం శుభ్రంగా క్లీన్ చేసిన గోంగూరని యాడ్ చేద్దాం. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద కొద్దిగా మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు మగ్గనిద్దాం. ఈ గోంగూర బాగా మగ్గింది. ఇక ఫైనల్ ప్రాసెస్. ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న రైస్ని యాడ్ చేద్దాం. శుభ్రంగా కలియపెట్టి మూత పెట్టి కాసేపు మగ్గించండి. చిత్రాన్నం రెడీ అయిపోయింది. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని పైన చల్లి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు చిన్న సీక్రెట్, ఈ చిత్రాన్నాన్ని 4 నుంచి 6 గంటల వరకు కొద్దిగా ఊరనిచ్చి ఆ తర్వాత సర్వ్ చేయండి. ఆహా, ఏమి రుచి అనిపించే చిత్రాన్నం రెడీ. మరిన్ని ప్రయోగాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.